చూశాను నేను. అట్లాంటిది నా కళ్ళెదురకుండా చూసింది. ఇవాళ రోజున పూర్తి స్వేచ్ఛ ఇచ్చి కలెక్టర్ కూడా ఎమ్మెల్యే ఫోన్ చేస్తే పరిగెత్తుకు రావాల్సి వస్తుంది. అంత స్వేచ్ఛ ఇస్తే వీళ్ళు ఏం చేయాలి? దాన్ని సద్వినియోగం చేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలకి మెరుగైన సదుపాయాల కోసం పనిచేయాలి. కానీ వీళ్ళ స్వార్థాలకు పనిచేసుకుంటున్నారు. పోలీస్ ఎప్పుడైనా సరే పోలీస్ జ్యుడిషియరీ ఈ రెండు తప్పు చేస్తే సమాజం నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఈ రెండు చట్టాన్ని రాజ్యాంగాన్ని కాపాడే బాడీ. వీళ్ళు స్వార్థంతో వెళ్ళారనుకోండి, తప్పు ఒప్పు అవుతుంది, ఒప్పు తప్పు అవుతుంది, అన్యాయం న్యాయం అవుతుంది, న్యాయం అన్యాయం అవుతుంది, సమాజానికి ప్రమాదం ఇది. కాబట్టి ఆ వ్యవస్థలో కీలకమైంది. జ్యుడిషియరీలో వీళ్ళు ఏలు పెట్టలేరు, కానీ పోలీస్ వ్యవస్థలో ఏలు పెడుతున్నారు కదా. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నాకు న్యాయం జరగాల, అంతేగాని అన్యాయం చేసేటట్టు పోలీసులు ప్రవర్తిస్తుంటే ఎమ్మెల్యేలు ఎట్టా అన్యాయం చేస్తావా అని అడగాల్సింది మానేసి వీళ్ళే అన్యాయం చేయమని చెప్తే తప్పు అవుతుంది కదా. అట్లాంటి వాటిట్లలో వాస్తవంగా బాబు గారు ఇచ్చింది హయ్యెస్ట్ రెస్పాన్సిబిలిటీ. మీకు ఆర్ఎస్ఎస్లో కానీ బీజేపీలో కానీ అధ్యక్ష పదవి ఇవ్వబడినది, లేకపోతే ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వబడింది అని చెప్పరు వాళ్ళు. బాధ్యత ఇవ్వబడింది అని చెప్తారు. బాధ్యత మన ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా బాధ్యత. ప్రజలు నీకు ఇచ్చిన బాధ్యత, ముఖ్యమంత్రి గారు నీకు ఇచ్చిన బాధ్యత, బాధ్యతగా చెయ్యి. బాధ్యత అంటే కళ్ళు పొడవటం కాదు, కళ్ళు పెట్టడం, కళ్ళు తీసుకురావడం, చూపు తీసుకురావడం. ఇది కదా సిస్టమ్. దాన్ని ఎట్లా మిస్యూజ్ చేస్తారు? అలా చేసి దానికి అనుగుణంగా లేదని చెప్పి మంత్రుల మీద హడావిడి చేసి అసెంబ్లీలో ప్రశ్నిస్తే కరెక్ట్ అవుతుందే? అదే సందర్భంలో మంత్రులు ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా స్పందించాలి. నిజంగా అది వ్యక్తిగత స్వార్థం లేకుండా ఎమ్మెల్యే అడిగాడు మంచి చేయమని చెప్పి, నీ చేతిలో ఉన్నది చేసేయి, తప్పే ఉంది అందులో. ఇది ప్రజాస్వామ్యం.